పరిష్కారం చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అట్లాగే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనీసం ఏ రోజు కూడా జిల్లా గురించి పట్టించుకోవాలి, జిల్లాలో ప్రజల గురించి పట్టించుకోవాలి. ఆనాడు బూతులతో రాష్ట్రంలో ప్రచారాన్ని పొందారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసింది చెప్పుకోవడం వాళ్ళకి ఏమీ లేదు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడలేక అసత్యపు ఆరోపణ చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది చూస్తూ ఊరుకునే సమస్య. డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయట తీస్తాం. ఈరోజు మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు సమిష్టిగా ఐకమత్యంగా ముందుకెళ్తాం. రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కృష్ణా జిల్లా కంచుకోటగా ఇవాళ 16 సీట్లకి 16 సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలు. అట్లాగే పార్లమెంట్ 2 పార్లమెంట్ కూడా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలు. దానికోసమే భవిష్యత్ కార్యాచరణ కింద నియోజకవర్గాల వారీగా జిల్లా అభివృద్ధి కోసం కావాల్సినటువంటివి ఈరోజు అంతా కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాం. అలాగే డిప్యూటీ సీఎం గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుని అందరం కలిసి మరి జిల్లా అభివృద్ధి కోసం మేము చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు కూడా అన్ని కూడా పరిష్కారం చేసుకుంటాం. ఈ సందర్భంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ ఆయన తెచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటాం. ఎందుకంటే సిగ్గు అనిపిస్తాం, నవ్వొస్తాం. ఆయన చూస్తాం అంటే ప్రజలు రాష్ట్ర ప్రజలు డేటా సెంటర్కి మైండ్ పెడితే ఏ అవుతాడు, ఆయన ఏదో కొత్తది చెప్తా ఉన్నాడు. అసలు డేటా సెంటర్ అనేది తెలియని వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేది మన దౌర్భాగ్యం. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఆయన నేను డేటా సెంటర్ తెచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉంటే 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదానితో మాట్లాడి 70,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం అంకురార్పణ చేశారు. తర్వాత వచ్చి బెదిరించి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసి ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ. గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతి పెద్ద వాడి యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం. ఇది చాలా శుభదినం. ఈ గూగుల్ సెంటర్ ద్వారా సింగపూర్కి దగ్గర 3,500 కిలోమీటర్లు సముద్ర గర్భంలో కేబుల్ వేస్తారు. డేటా ఫాస్ట్గా 13 దేశాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఈ విశాఖపట్నం ఈ డేటా సెంటర్లో ఉంటుంది. ఇవాళ ఒక నాయకుడు ఏమో మాట్లాడతాడు, వేస్ట్ డేటా సెంటర్ అంటాడు. ఈయనేమో నేనే తీసుకొచ్చాను అంటాడు. ఏం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఇవాళ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ రాష్ట్ర ప్రజల నిధులని కొల్లగొట్టి ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక తప్పుడు ఆరోపణ చేస్తాం. అలాగే మద్యం మీద మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మద్యం గురించి మాట్లాడటానికి మీరు అర్హత ఉందా? ఆనాడు మీరు ఏం చెప్పారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ళు పనికిరాని బ్రాండ్లు పెట్టి పనికిరాని చెత్త మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా తరిమేసి పనికిరాని చెత్త బ్రాండ్లు సృష్టించి కొన్ని డిస్టరీస్ అన్ని కూడా హస్తగతం చేసుకుని వాటి ద్వారా కల్తీ మద్యాన్ని మరి వాళ్ళ మనుషుల్నే పెట్టి షాపుల్లో అమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఎక్కడన్నా జరుగుతామంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటామంటే తప్పుడు ప్రచారం చేస్తాం. అందుకనే ఈరోజు మేము ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా
షాప్ యజమాని కూడా దాన్ని ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉంటాడో దాన్ని స్కాన్ చేసి ఇస్తాడు. కస్టమర్ కూడా స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అది ఎలాంటిది అనేది ఇవాళ అందరూ చేస్తాం. దగ్గర 2.5 లక్షల మంది స్కాన్ చేసుకున్నారు. దగ్గర 1.5 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా దీనికి ఎక్కువ ప్రచారం కూడా చేస్తాం. బెల్ షాప్లు అన్నీ కూడా 100% ఎవరన్నా బెల్ షాప్ పెడితే పీడీ యాక్ట్ పెట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. షాప్తో కూడా లింక్ చేస్తాం. చాలా సీరియస్గా ప్రభుత్వం పనిచేస్తాం. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాను, మద్యం షాపులోనే కల్తీ మద్యాలు అమ్ముతున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తాం. నమ్ముంటే రండి. ఇవాళ మేము యాప్ ఇచ్చాం, మీరు స్కాన్ చేసుకోండి. మీకు కావాలంటే మీరు కూడా తీసుకెళ్ళచ్చు, మీ ఇళ్ళకి తీసుకెళ్ళవచ్చు, మీరు వాడే బ్రాండ్లే ఉంది. అంతేగాని ప్రజల్ని భయాందోళన సృష్టించాలని ప్రయత్నం చేసి ఆ తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. దయచేసి ప్రజలు కూడా చెప్తున్నాం, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తుల వల్లే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇవాళ అందుకే మేము స్టేబుల్ గవర్నెన్స్ ఇవ్వడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం. గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాం. క్వాంటమ్ కంప్యూటింగ్ కింద క్వాంటమ్ వ్యాలీ మన అమరావతికి తీసుకొచ్చాం. అదే కాకుండా రాయలసీమ ఏరియాలో కూడా నీళ్లు పారిశ్రమే కాకుండా ఈరోజు అక్కడ ఏరోస్పేస్కి సంబంధించి కానీ, డిఫెన్స్కి సంబంధించి కానీ, డ్రోన్కి సంబంధించిన కానీ, అటు కొప్పర్తి, ఓరవకల్లు, అటు చెన్నై, బెంగళూరు కూడా కనెక్టివిటీ తీసుకొచ్చి ఆ ప్రాంతం రాయలసీమ ప్రాంతాన్ని ఇవాళ రత్నాలు సెట్ చేస్తాం. కోస్తా అంతా కూడా ఇవాళ పోర్టులు నిర్మాణం చేస్తాం. దాదాపు 980 కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్ర తీరంలో అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ ఇన్ని రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. దానికోసం లోకేష్ గారు ఒక పక్క ఆక్వా రంగంలో అమెరికా ఇచ్చినటువంటి కొన్ని నిబంధనల వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆక్వా ఎక్స్పోర్ట్స్కి ఇవాళ సుగమనం చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అలాగే అక్కడ చాలా సంస్థలతో సమావేశాలు పెట్టుకుని రేపు 15వ తారీఖు నవంబర్ 15, 13, 14, 15వ తారీఖు జరగబోయే విశాఖపట్నం ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ కూడా పెద్ద ఎత్తున సంస్థల్ని ఆహ్వానించారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వాళ్ళందరితో కూడా సమావేశం పెట్టుకుని అంతా ఎందుకు కష్టపడతా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళాలి, కాలుకి బల్బం పట్టుకుని తిరుగుతూ ఉన్నారు, ఇక్కడేమో కుట్రలు చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్కరు కూడా కంట గమనించాలని, రాష్ట్ర అభివృద్ధిలో మనందరూ కూడా భాగస్వాములై ఒక స్టేబుల్ గవర్నెన్స్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సహకరించాలని చెప్పి మరొకసారి సందర్భంగా కోరుకుంటూ, నిన్న కర్నూలులో ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. దగ్గర 19 మంది మరి అక్కడ బస్సులో జరిగిన ఫైర్లో చనిపోవడం జరిగింది. చాలా బాధగా ప్రభుత్వం కూడా ఇవాళ ఆర్థిక సహాయం చేస్తూ 5 లక్షల రూపాయలు చనిపోయిన వారికి, 2 లక్షల రూపాయలు ఎవరైతే వాళ్ళు గాయపడిన వారికి ఇవ్వడం కూడా జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరి తిరువురులో విజయవాడ చర్చకు వచ్చింది సార్. సీఎం గారు ఆల్రెడీ సీఎం గారు దృష్టిలో ఉంది కాబట్టి ఇక్కడ మేము జిల్లా అభివృద్ధి గురించి డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా రాలేదు కదా సార్. ప్రస్తుతం చిన్న డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి సహజం, కుటుంబంలో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలి. ఓకే.